తెలంగాణలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ విషయంలో కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయమై కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ వెంట వెళ్లిన పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. పార్టీ మారితే నైతికంగా తమ పదవులు వదులుకొని కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని, కానీ చట్టబద్ధం కాని ఫిరాయింపులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేయబోతున్న పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మంచి మనసు చాటుకున్నారు. నా జీవితం మీ జీవితానికి అంకితం అంటూ తన 2,10,000 జీతాన్ని అనాథ పిల్లల కోసం అంకితం చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సెంట్రల్ కమిటీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖంగా 10 మంది క్రియా సభ్యత్వం వాలంటీర్ల చేతుల మీదుగా 42 మంది అనాథ పిల్లలకు 5,000 రూపాయల చెక్కులను అందించారు. చేబ్రోలు, దుర్గాడ, తాటిపత్రి, వన్నెపూడి, చిన్నజంగంపేట, చెందుర్తి, మల్లం గ్రామాలలో వారికి మొదటి రోజు అందించారు. అలాగే మరుసటి రోజు మిగిలిన ప్రాంతాలలో పిల్లలకు ఇవ్వడం జరిగిందని వాలంటీర్లు అన్నారు. తమకు ఆర్థికంగా ఆదుకోవడంతో డిప్యూటీ సీఎంను పిల్లలు పొగడ్తలతో ముంచెత్తారు. కళ్యాణ్ గారితో చెప్తే ఆయన అక్కడ జరిగిన ఇబ్బందిని విని తర్వాత ఈ సమస్య మీద సమూలంగా ఆయన మూలాల్లోకి వెళ్ళి తనకొచ్చే 2,10,000 రూపాయలు జీతాన్ని మన నియోజకవర్గంలో ఉన్న 42 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు పవన్ కళ్యాణ్ గారు పదే పదే దేవుడిచ్చిన పిల్లలుగా సంబోధిస్తున్నారు. అలాంటి పిల్లలను 42 మందికి ఈ ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగాను మనకి ఆహారం ఇదిగాను మనకు వాళ్ళ స్కూల్ పిల్లలు ఫీజులకి వైద్యానికి సరిపడేలాగా ఒక 5,000 రూపాయలు నెలకి వస్తుంటే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేని బాధ అయితే తీర్చలేం. కానీ ఒక దేవుళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నంటి నడిచి వాళ్ళ అమ్మమ్మల మీద, నాన్నమ్మల మీద, మావయ్యల మీద, బాబాయిల మీద ఆధారపడి వారికి ఆ ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో మరియు వీరికి మరింత పౌష్టికాహారం, మరింత చదువు ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే అనాథ పిల్లలకి అందించాలని కోరుకున్నారో అది ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆయన పిఠాపురం నియోజకవర్గం ఆయన మాకు ఎమ్మెల్యేగా రావడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి అదృష్టం. ఆయన మాకు ఈ రాష్ట్రానికి ఒక కారణ జన్ముడు. అలాగే మరి రామరాజ్యం ఎటువంటి రామరాజ్యం పరిపాలన ఉంటుందో అటువంటి పరిపాలన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ రాజ్యంలో అందిస్తున్నారు. చదువుతున్నానండి. ఇలా పవన్ కళ్యాణ్ ఇలా 5,000 నెల చొప్పున 5,000 పంపించడం వల్ల నా ఫీజుకి బాగా ఉపయోగపడతాయండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు శ్రావణప్రియ అండి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారు 5,000 డొనేట్ చేస్తూ ఉంటారు. ఇది నేను చదువు కోసంకి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి. నేను ఇప్పుడు ఆ హాస్టల్లోనే చదువు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. రాగులపాడు లిఫ్టును మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. 100 రోజుల్లో కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడంతో హంద్రినీవా ద్వారా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజుల్లో కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్లీ వెంటనే 10 పంపులు పెంచడం జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే 10 పంపులకు పెంచడం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలో 100 డేస్లోనే కేవలం 100 రోజులు టార్గెట్ పెట్టుకుని ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోనూ, దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు హంద్రినీవా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్ల కాలువలను ఎట్లా తీసుకుపోవాలి, ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో
వైసీపీ పాలనపై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని మండిపడ్డారు. సంక్షోభాన్ని అధిగమిస్తూ సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు. చేనేతలకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని చెప్పారు. చీరాల కుప్పడం చీరకు జాతీయ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని అన్నారు. బాపట్ల జిల్లా జాండ్రపేటలో నేతన్నలు ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, కూటమి నేతలు పాల్గొన్నారు. స్వయం సహాయ సంఘాలకు 10 కోట్ల రూపాయల రుణాలను, చెక్కులను పంపిణీ చేశారు. ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్న గనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, మనం అప్పుల్లో ఉన్నాం. అయినా కూడా నేతన్న నేస్తం కింద మన చంద్రన్న మనకు 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. IAS లో మేము కుటుంబం కష్టపడతారు. అతి తక్కువ వయసులోనే వాళ్ళకు అనారోగ్య పాలు కూడా అవుతారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించి ఏదైతే నేతన్నలు ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది, నేతన్నలకు 200 రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో ఆహార నాణ్యత ప్రమాణాలను గాలికొదిలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో వెలుగు చూసిన వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి తెలిపారు. అక్కడ తనిఖీ చేసిన 51 రెస్టారెంట్లలో ఏకంగా 44 చోట్ల ఆహార నాణ్యత నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు అని ఆయన వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం మీద అనిపించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీలో చేరనున్నట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ను కలిసి చర్చలు జరిపిన తర్వాత బీజేపీలో చేరాలని గువ్వల బాలరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గువ్వల రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నారన్న ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అచ్చంపేటలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గువ్వల తీరుపై మండిపడ్డారు. లైఫ్ ఇచ్చిన గులాబీ పార్టీని ఎలా వేడాలని అనిపించిందని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చిన అచ్చంపేటకి మళ్లీ ఇలాంటి సందర్భంలో వస్తామనుకోలేదని అన్నారు. భవిష్యత్తే లేనట్లు పార్టీ భవిష్యత్తు ఎవరికి లేని తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజులలో రాష్ట్రంలో, కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్కి వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది మన పరిస్థితి. కొంత నిగ్రహం అవసరం, ఓపిక అవసరం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడదాం. ఇలా మీరు మాకంటే ముందు ఆతృత చూపించి పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి జిద్దు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఆ స్పిరిట్కి పాదాభివందనం చేస్తున్నా. ఇది మామూలుది కాదు. మేము ఆలోచన చేస్తున్నాం ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. ఈ లోపల మీరే 10-20 మంది కట్టగట్టుకొని ఎవరు చెప్పలే తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావు గారు నేను అక్కడ ఉంటే కలిసి హరీష్ రావు గారిని కలిసి గోడవేల పోసుకుంటే మీకు ఎందుకు మాట్లాడతాం 2 రోజులు అనగానే మళ్ళా వాపసు వచ్చి మీరే మీటింగ్ పెట్టుకున్నారు. ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007వ సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు.
ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు బాలరాజు గారు? అచ్చంపేటకి ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ మీద వచ్చినాం. ఒక కార్యకర్త చనిపోతే ఫోన్ చేస్తే 1 గంట లోపల వచ్చినాం. ఆ రోడ్డు పక్కల ఎవరో చనిపోతే, మల్లన తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం. అక్కమాదేవి గోలకు వచ్చినాం. స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం. అనేక సందర్భాలు వచ్చినాం. కానీ ఇట్లా ఇటువంటి కార్యక్రమం వస్తాను ఎప్పుడు ఊహించలే. పార్టీ ఇడిచి వెళ్తాడు అనుకోలే. ఎందుకంటే చాలామంది అధికారం పోగానే 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసిండు. కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం ఆగమైపోతాం అని చెప్పి హుషారు పడి ఉన్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా కూటమి ఏ విధంగా భయపెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన తనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలి చైర్మన్కు దాడి ఘటనపై వివరించారు. దాడి చేసిన వాళ్లపై సభాపతి యాక్షన్ తీసుకుంటానని మాటిచ్చారని రమేష్ యాదవ్ తెలిపారు. కార్యకర్తలు కానీ ఎవ్వరు వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంత వరకైనా సరే మేము పోరాడతాం. పులివెందుల గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా మేమందరం కష్టపడతామనేసి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక జయంతి సందర్భంగా తాను పులివెందులు వెళ్తుంటే తన తల్లి భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ నేరస్తులే అని, కానీ అందరూ బయటనే ఉంటారు, తిరుగుతారని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భయపడాలి అని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్ళు జైలులో ఉంటే ఎందుకు భయపడతామని ప్రశ్నించారు. అనుమానితులే కానీ అందరూ బయటే ఉంటారన్నారు. ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు పోరాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో, పులివెందులలో ప్రశాంతంగా బతకాలంటే ఎలా అని ఎస్పీని ప్రశ్నించానని, ఇంకా ఎంతకాలమని అన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు. తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని తెచ్చుకున్నారు, సిట్ మార్చేశారు. వైసీపీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. 8 నెలలుగా జైలులో ఉన్న కిషోర్ ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. ఇప్పటికే కిషోర్పై 11 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 6 ఏళ్ల క్రితం జరిగిన దాడి కేసులో రెంటచింతల పోలీసులు కిషోర్ను పీటీ వారెంట్పై అరెస్టు చేశారు. దీనిపై కిషోర్ హైకోర్టును ఆశ్రయించాడు. కిషోర్ అరెస్టు అక్రమమని హైకోర్టు చెప్పింది. వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని రోజులు తన కుటుంబానికి పార్టీ కేడర్ అండగా నిలిచింది అన్నారు. చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ఆందోళనకి తెరపడేలా కనిపించడం లేదు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య చర్చలకు నేడు విరామం ఇచ్చారు. 4 రోజుల నుంచి వారు సమ్మెలో ఉండడంతో టాలీవుడ్ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరగకూడదని ఆదేశించారు. 24 క్రాఫ్ట్ నేతలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛాంబర్ నుంచి అనుమతి లేకుండా షూటింగ్లు చేయొద్దని నిర్ణయించారు. అవుట్డోర్ యూనిట్లు, స్టూడియోల్లో షూటింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా? చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా ఇంతకు ముందే బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. To the people of India. Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? అమెరికాతో వివాదం నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు. 23వ రష్యా భారత్ వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధంపై తాజా పరిణామాలను మోడీకి పుతిన్ వివరించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్కు మోడీ సూచించారు. భారత్ శాంతి వైపు ఉందన్న స్థిర వైఖరిని ఈ సందర్భంగా మోడీ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే భారత్పై అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిస్పందనగా కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాదు ఇప్పటికే ఫిక్స్ అయిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఇండియాకు ఆహ్వానించారు. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది. ఉత్తరప్రదేశ్ భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బారాబంకీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని హైదర్గఢ్ రోడ్డుపై వెళ్తున్న బస్సుపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు కాగా డ్రైవర్తో పాటు 4 మహిళలు స్పాట్లోనే చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు జేసీబీలను ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతుంది. రష్యా చమురు విషయంలో సమస్య పరిష్కారం కోసం అయ్యేంత వరకు భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికి తోడు ఎఫ్ఐఏల వరుస అమ్మకాలు, Q1 ఫలితాలు మదుపర్లను మెప్పించకపోవడం వంటి కారణాలతో సూచీలు వరుసగా 6వ వారము నష్టాలతో ముగిశాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.